సొలొమోనుకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడండి? 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నడిచే దారి మంచిది కాదు, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, చేయరాని దృశ్యాలు నువ్వు చేస్తున్నావు, చూడరాని దృశ్యాలు నువ్వు చూస్తున్నావు, నీ నడక మార్చుకోమని దేవుడు స్వయంగా ప్రత్యక్షమై 2 సార్లు సొలొమోనుతో మాట్లాడితే సొలొమోను దేవుని మాటను ఎక్కడ పెట్టాడంట? ఎక్కడ పెట్టాడండి? పక్కన పెట్టేశాడు. దేవుని మాట విననందుకు సొలొమోను యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది సొలొమోనుది, కానీ ముగింపు ఎలా ఉందో తెలుసా? చాలా బాధాకరంగా ఉంది. సమాధానకరంగా అతడు చనిపోలేదండి, అసమాధానంగా చనిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన రాజ్యం 2 ముక్కలుగా చీలిపోయింది. తన దగ్గర పనిచేసేవారే శత్రువులుగా మార్చబడ్డారు. ఎందుకు? దేవుని పిలుపును పెడచెవిన పెట్టడం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సొలొమోనుకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడండి? 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నడిచే దారి మంచిది కాదు, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, చేయరాని దృశ్యాలు నువ్వు చేస్తున్నావు, చూడరాని దృశ్యాలు నువ్వు చూస్తున్నావు, నీ నడక మార్చుకోమని దేవుడు స్వయంగా ప్రత్యక్షమై 2 సార్లు సొలొమోనుతో మాట్లాడితే సొలొమోను దేవుని మాటను ఎక్కడ పెట్టాడంట? ఎక్కడ పెట్టాడండి? పక్కన పెట్టేశాడు. దేవుని మాట విననందుకు సొలొమోను యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది సొలొమోనుది, కానీ ముగింపు ఎలా ఉందో తెలుసా? చాలా బాధాకరంగా ఉంది. సమాధానకరంగా అతడు చనిపోలేదండి, అసమాధానంగా చనిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన రాజ్యం 2 ముక్కలుగా చీలిపోయింది. తన దగ్గర పనిచేసేవారే శత్రువులుగా మార్చబడ్డారు. ఎందుకు? దేవుని పిలుపును పెడచెవిన పెట్టడం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.